అంటాం. ఎందుకు ఈ అనుభవం నాకు లేదు ఇంతకు ముందు 2012 ముందు. నేను ఎక్కడ 1991 నుంచి సొంత విమానాల్లో తిరుగుతున్నా. అందరూ చార్టర్డ్ ఫ్లైట్ అంటారు, చార్టర్డ్ కాదు నావి, అన్ని సొంత విమానాలు. నేను ఎప్పుడు చార్టర్డ్ ఒక్కసారి 2002లో నా ఫ్లైట్ కొంచెం రెడీ అవ్వకపోతే డొనాల్డ్ ట్రంప్ ఫ్లైట్ నేను రెంట్కి తీసుకున్నా. ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఫ్రెండ్. అంతటి ఫేమస్ పర్సనాలిటీ, అంత ఫేమస్ పర్సనాలిటీ. ఫ్లైట్లు 747 2 ఉన్నాయి దేవుడు ఇచ్చినాయి, ఒక్కోటి 5,000 కోట్లు. ప్రపంచంలో ఇంకో ప్రెసిడెంట్కి కానీ అంబానీ ప్లేన్లు ఒక 50-100 కొనుక్కోవచ్చు నా ఒక ఫ్లైట్కి. అవన్నీ గ్రౌండ్ చేశారు, అవన్నీ ఉన్నాయి. బట్ అలాంటి పర్సనాలిటీ ఆ రోజు అక్కడికి వెళ్ళింది, పోస్ట్ మార్టం జరుగుతున్న దగ్గర ఉంది, పర్యవేక్షించింది, దాంతోపాటు అక్కడ పోలీసులతో మాట్లాడిన పర్సనాలిటీ. ఒక్కసారి ఆ మృతదేహాన్ని చూసినప్పుడు ఏమనిపించింది? పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని మీరు దేవుణ్ణి అడిగా. ఫస్ట్ ఆయన గురించి నేను వినలేదు, ఆ తర్వాత ఆయన గురించి చూశాను. చాలా అద్భుతంగా ఆయన డిబేట్ చేసేవాడు. యేసు ప్రభు గురించి ఆయన సుప్రీంకోర్టులో కన్వర్షన్ బిల్ గురించి కూడా ఆయనే పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యూ చేయబోయాడు. నిన్న కాక మొన్న వెన్స్డే అనుకుంటాను అది కూడా. సో నేను చెప్పను బీజేపీ విహెచ్పి టాప్ టైలర్స్ చంపించారు అని నాకు తెలియదు. ఇది హత్య అని రుజువు చేయగలను. నేనే లాయర్ని కనుక నాకే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి అది కూడా సిబిఐ ఎంక్వైరీ, నేనే సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాను. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు ఆయన 8,000 కోట్లు, 800 మంది 30 కోట్లు, పాస్టర్కి 5,000, ఒక్కో పాస్టర్కి 5 కోట్లు ఇచ్చిన, 5 కోట్లు క్యాష్ రేపు ట్రాన్స్ఫర్ చేసిన 80,000 పాస్టర్లు ఆంధ్రప్రదేశ్లో 8 మంది ఆయన నమ్మరు. ఎవడో 3 ప్యాకేజ్ స్టార్లు తప్ప. ఒకడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాడు. చంద్రబాబు A1, రేవంత్ రెడ్డి A2 అనుకుంటాను. అది A1 రేవంత్ రెడ్డి, చంద్రబాబు A2, ఈయన A6 A7. ఆయన మాట్లాడుతుంటాడు మీ స్టూడియోలోకి వచ్చి. ఇలా మా ఆఫీస్కి రెగ్యులర్గా వచ్చేవారు. డబ్బులు ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడ దండుకుంటారు. వీళ్ళ గురించి నేను మాట్లాడు. 3 ఒకడంటాడు ఆయన నాకు ఫ్రెండ్, వాడు కూడా వస్తారు మా ఆఫీస్కి రెగ్యులర్గా. ఎన్ని బోధకాలు, ఏదో 1,00,000 5 లక్షలకు అమ్ముడు పోయిన జాతిది. కానీ ఇక్కడ చాలా క్వశ్చన్ నేను అన్నది ఒకటే, ఈ పోలీసుల్ని నేను నమ్మను. నా మీద ఫాల్స్ కేసు పెట్టి ఆ కేసు, థ్యాంక్ గాడ్ ఫర్ ద ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, దే క్వాస్ట్. నేను లేకుంటే కేసు ఎట్ సార్ యువర్ ఆనర్, వాట్ ఎ మిత్. ఫస్ట్ నేను ఆర్గ్యుమెంట్ వారి ముందు, బ్లాక్ బస్టర్ మూవీ కెన్ బి సీన్ బై 2 బిలియన్ పీపుల్. నేను లేకుండా, విక్టమ్ లేకుండా నా మీద మర్డర్ కేసు ఏంటి? అదే సిఐ ఇప్పుడు డిఎస్పీ అయ్యాడు, క్షమించాను. అదే సిఐ మళ్ళీ కోర్టుకి వెళ్ళి స్వాన్ స్టేట్మెంట్ ఇచ్చాడు మెజిస్ట్రేట్ ముందు. మళ్ళీ ఆ యూజ్లెస్ ఫెలో మెజిస్ట్రేట్ ఒకడు ఉన్నాడు, వాడు యూజ్లెస్ ఫెలో, ఆయన సస్పెండ్ చేశారు. అవకాశం ఇచ్చి రిజైన్ చేయించారు, పేరే అవసరం లేదు. అది కోర్టులో పేరెత్తి చెప్పాను, కోర్టులో చెప్పాను. ఎవరన్నా ఇక్కడ ఏముంది స్టేట్మెంట్, స్వాన్ స్టేట్మెంట్లో సేమ్ సిఐ, ఆయనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, ఆయనే కంప్లైంట్. అంటే పొలిటికల్ ఏమైందంటే ఇక్కడ 2012లో నాకు సోనియా గాంధీకి ఒప్పందాలు జరిగాయి అహ్మద్ పటేల్ ద్వారా 9 hours. మీరు జగన్ను ఓడించండి 5 సీట్లలో బై ఎలక్షన్, మేము మిమ్మల్ని ఫారెన్ మినిస్టర్ చేస్తాం. దానికి మీడియేటర్ అహ్మద్ పటేల్, రేణుకా చౌదరి, ఇంకెవరు మన ఏనుగులు పెద్దిరెడ్డి గారు, ఇక్కడ అప్పుడు టీడీపీ వైస్ ప్రెసిడెంట్, ఇంకొక ఆయన సల్మాన్ ఖుర్షిద్ గారు ఈ మధ్యన నన్ను కలడానికి వచ్చారు హోటల్ పార్క్కి, స్వీట్ రూమ్కి. ఒకరే చనిపోయారు అహ్మద్ పటేల్, అందరూ బ్రతుకున్నారు, సోనియాజీ కూడా. మీరు ఓడించండి జగన్ గెలవకూడదంటే నేను రంగంలో దిగాను. 5 ఓడించమన్నారు, 5 ఎలక్షన్లో క్యాంపెయిన్ చేశాను, 5గురిని ఓడించాను. సో అప్పుడు నా మీద కేసు పెట్టారు, ఒక 7 రెడ్లు కలిపి. డీజీపీ దినేష్ రెడ్డి, ఐజీ అప్పుడు అడిషనల్ డీజీపీ మహేందర్ రెడ్డి, అక్కడ ఎస్పీ రెడ్డి, మినిస్టర్ రెడ్డి. మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాను. అంటే ఇంత ఫేమస్ పర్సనాలిటీ, కాంగ్రెస్కి సంబంధించి కూడా వెళ్ళి మాట్లాడిన పర్సనాలిటీ ఎప్పుడైతే పాస్టర్ ప్రవీణ్ కేసుని టేకప్ చేసిందో, క్రైస్తవుల్లో ఒక మాట అయితే మాత్రం రైజ్ అయింది. ఎస్, మాకు దన్నుగా ఉన్నారు కేఏ పాల్ అని అనుకుంటున్న నేపథ్యంలో ఈ హత్యకు కారకులు ఎవరు? 150 కోట్ల భారతీయులకు నేను దన్నుగా ఉన్నాను. జమ్మూ కాశ్మీర్లో యుద్ధాలు జరిగినప్పుడు అడగండి, మన చారిటీ సిటీకి వచ్చారు 2005లో. అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎవరు? గులాం నబీ ఆజాద్, మన చారిటీకి ఇక్కడ హైదరాబాద్.
ఈ కాంగ్రెస్ లీడర్స్ అందరూ అప్పుడు వీళ్ళకి ఎవరికి పేర్లే లేవు, దానవ నాగేంద్ర లాంటి కొన్ని 2,000-3,000 మంది వచ్చారు మన చారిటీ సిటీకి. అప్పుడు ఆయన వచ్చినప్పుడు సో నేనేమంటున్నానంటే జమ్మూ కాశ్మీర్ కొరకు ఫైట్ ఇచ్చాను. 54 ముస్లిం కంట్రీస్ని అమెరికా ఆక్యుపై చేస్తుంటే లాస్ట్ వీక్ టర్కీలో సమిట్ నా ఫ్రెండ్ చైర్మన్ మహదీ ఇబ్రాహిం పెద్ద ఆయన పెట్టారు, చాలా పెద్ద ఆయన, మొత్తం 54 దేశాలకి వీళ్ళిద్దరే టాప్. 1,200 మంది లీడర్స్ వచ్చారు. ఎందుకు నేను చెప్పలేదు, చెప్తే ముందు క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఆ సమిట్ అయిన తర్వాత వీడియో రిలీజ్ చేద్దాం వద్దా అని ప్రూఫ్ కొరకు వీడియో ఫుటేజ్ తీసుకున్నాను. సో ఏంటంటే ఈ రోజు కూడా 54 ముస్లిం కంట్రీస్, 56 22 అరబ్ కంట్రీస్, 54 ఆఫ్రికన్ కంట్రీస్, 197 దేశాల్లో 5 దేశాలు నాకు వ్యతిరేకంగా నిలబడ్డాయి. యుక్రెయిన్ సపోర్ట్ ఇచ్చినప్పుడు రష్యా, ఎరిట్రియా, బెలరూస్, నార్త్ కొరియా, ఓకే. సో సిరియా 5. అంటే 197లో 141 డైరెక్ట్ సపోర్ట్ చేశారు, తత్మావరు అబ్సెంట్ అయ్యారు. యుక్రెయిన్ యుద్ధం కొరకు నేను డీల్ చేసి ఆపాను 94లో. రష్యన్ ప్రెసిడెంట్ ఎల్సిన్ అని అప్పుడు ప్రెసిడెంట్, యుక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ 3 నెలలు గడిపి రాత్రి పగలు గడిపి 7 పెద్ద యుద్ధాలు ఎలాగ ఆపాను ఇండియా పాకిస్తాన్. అంత పెద్ద యుద్ధాలని ఆపగలిగిన వాళ్ళు మీరు. ఎందుకు అంటే ఎందుకు నా మీటింగ్స్కి నైజీరియాలో 70 లక్షలు, హైదరాబాద్లో 10 లక్షలు, కెన్యాలో 20 లక్షలు, బెంగళూరులో 20 లక్షలు వస్తారు, అమెరికన్ వాషింగ్టన్ డీసీలో 17 లక్షలు. ఎందుకు? మీరు ముస్లిం అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, అందరూ పీస్ లవింగే. అందుకనే ప్రజాశాంతి పార్టీ పెట్టాను. 7569441275 వాచ్ చేస్తున్న మీరు ప్రతి ఒక్కరూ మీకున్న కాంటాక్ట్స్ అందరికీ దీని వీడియో వైరల్ చేయండి. నెంబర్ 1 7569441275కి గ్రూపులు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు గ్రూప్ పెట్టండి. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకూడదు. ఎందుకు పెట్టాలి అంటే మీరు కరీంనగర్లో వాచ్ చేస్తుంటే కరీంనగర్ అని, ఖమ్మంలో వాచ్ చేస్తుంటే ఖమ్మం అని, నిజామాబాద్లో వాచ్ చేస్తుంటే నిజామాబాద్, తణుకులో వాచ్ చేస్తే తణుకు, విజయవాడలో వాచ్ చేస్తే విజయవాడ. గ్రూపు పేరే మీ నియోజకవర్గం ఫస్ట్, తర్వాత కేఏ పాల్ మీ పేరు. నేను ఎవ్రీ వీక్ 3 times మీతో టచ్లో ఉంటాను. 7569441275. ఎందుకు? న్యాయం జరగాలంటే, అభివృద్ధి జరగాలంటే, ఇలాంటి మర్డర్స్ ఆగాలంటే, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అసలు సంగతి ఇప్పుడు చెప్తాను ఏం జరగబోతుందో. నేను ఇప్పుడు చెప్పిన 100లో 100 జరిగాయి. 101ది ఏం జరగబోతుందో చెప్తాను. దేశ గవర్నమెంట్ 1,00,000 కోట్లు నెలకు అప్పు చేస్తుంది. ఎంత అప్పు ఉందో చెప్తే మీకు అర్థమవుతుంది కూడా. 350 లక్షల కోట్ల అప్పు, వడ్డీ కట్టలేని పరి. తెలంగాణలో 10 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల కోట్లు అప్పు, వడ్డీ కట్టలేని పరి. తమ్ముడు రేవంత్ రెడ్డి వచ్చి 2 లక్షల కోట్ల అప్పు, మరలా చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 లక్షల కోట్ల అప్పు. మీ కుటుంబానికి 5 ఉంటే 5 కోట్ల అప్పు, వడ్డీ కట్టలేరు. మీరేమో వాళ్ళు ఇచ్చిన 3,000, వాళ్ళు ఇచ్చిన 5,000, వాళ్ళు ఏదో ఉచితంగా ఇస్తున్నట్టు సొంత డబ్బులు. మీకు ₹1,00,000 అప్పు చేసి మీకు ₹1,000, 5,000, 50,000 పంచుతున్నారు. రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేశారు. అందుకే 2 తెలుగు రాష్ట్రాలు 42 ఎంపీలు మనం గెలవాలి. దేశంలో ఇక్కడ ముఖ్యమంత్రి అయినా అవ్వాలి, ప్రధానమంత్రి అయినా అవ్వాలి. నెక్స్ట్ లేదు అంటే ఏమవుద్ది చెప్తాను. ఇండియా శ్రీలంక లాగా అవుద్ది, ఇండియా సుడాన్ లాగా అవుద్ది, కొలాప్స్ అయిపోద్ది. పాల్ గారు చాలా ఎమోషనల్గా మీరు మాట్లాడుతున్న సందర్భంలో ఆ నెంబర్స్ కాంటాక్ట్స్ కింద వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ వాళ్ళు రైజ్ చేయడం జరుగుతుంది కామెంట్స్ రూపంలో. ఆ క్వశ్చన్ నేను మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక పాస్టర్ ప్రవీణ్ది హత్య కేపాల్ అంటున్నారంటే దాని వెనకాల ఎవరై ఉండొచ్చు, కారణం ఏముండొచ్చు? ఎందుకంటే సాదా సీదా మాట్లాడే వ్యక్తికి కేపాల్ మాట్లాడే వ్యక్తికి చాలా వెయిటేజ్ ఉంటుంది. సో కేపాల్ అంటున్నారంటే కనుక కీలకమైన ఆధారాలు ఉంటాయి, లేకపోతే ఆ మాటకి వెయిట్ ఉంటుందని చెప్పి. సో ఎవరు చేయించుంటారు? హర్ష కుమార్ గారని అమలాపురం మాజీ ఎంపీ అండి, రెస్పెక్టబుల్ పర్సన్. బాగా ఇన్వెస్టిగేట్ చేశాను పాల్ గారు. ఇది ఎవరు చేయించారు అని నిన్న మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి పేర్లు కూడా చెప్పాడు. ఆ విషయం నాకు తెలియదు.
అది ఈ కోణంలో మీ అంశాన్ని ఇన్వెస్టిగేట్ చేయమని ఆయన అడుగుతున్నాడు. మీలో మాకు నచ్చింది అదే అంటే కొంతమంది చెప్తున్నారు, మీలో మాకు నచ్చింది అదే, ఎక్కడ కూడా మత సామరస్యానికి ఇబ్బంది లేకుండా మాట్లాడతారు, టు ద పాయింట్ మాట్లాడతారు, అందుకని మీరు నచ్చారంటూ కొంతమంది చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎక్కడ మత కల్లోహాలకు సంబంధించిన పేర్లు ప్రస్తావించడం, వీళ్ళు వాళ్ళని చెప్పరు మీరు. సో అటువంటి వ్యక్తి దగ్గర ఉన్న ఆధారం ఏంటి, ఎవరు చేయించుంటారని చెప్పి నేను అన్నది ఏంటంటే ఇది హత్య అని నా దగ్గర రుజువులు. మెయిన్ పోస్ట్ మార్టం చెప్పిన వాళ్ళు చాలా భయంతో చెప్పారు. ఓకే, చాలా భయంతో. సార్ 95లో మీ శాంతి సభలు ఇదే రాజమండ్రిలో అటెండ్ అయ్యాను గనుక చెప్తున్నాను సార్, ఇప్పుడు వరకు జరిగిన పోస్ట్ మార్టంలో మాత్రం ఇది హత్య, నా పేరు తీసుకోకండి. అది కాదమ్మా, సారీ, మరలా నేను అది ఇండైరెక్ట్గా రిలీజ్ చేయకూడదు. అవసరమైతే దేవుడి కొరకు ప్రాణం పెట్టాలి, సత్యం కొరకు. నేను మీతో ఉన్నాను, నేను పిలిస్తే మీరు రావాలి. అలాగే ఒక పోలీస్ ఆఫీసర్, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంకా డీటెయిల్స్ ఇస్తారు. పాల్ గారు ఇది హత్యే, మీరు వస్తేనే న్యాయం జరుగుతుంది అంటే ఎక్కడి నుంచి? ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్ ఫేస్ టు ఫేస్ నన్ను కలిసి ఇది హత్య. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎంతో మంది ఉన్నారు, అందులో ఎవరి పేరో నేను చెప్పను. ఓకే, 3 ఫ్యామిలీ మెంబర్కి ఎలాంటి టెన్షన్ వచ్చాయో నలుగురు ఇంట్లో ఉంటూ ఒకరు నాతో మాట్లాడి డైరెక్ట్గా చెప్పారు. ఏమని తెలుసుకోవచ్చా? నన్ను నోరు మీయమన్నారండి, మాట్లాడొద్దు అన్నారండి. ఎందుకని? ఇది చాలా మాట్లాడితే అంటే నువ్వు ఉండవు అన్నంత లెవెల్ మాట్లాడారు. అసలు ఆయన గురించి నేను మాట్లాడకూడదు కూడా. కానీ ఎందుకు అంత భయం? అంటే పాస్టర్ ప్రవీణ్ అరే ఎక్స్ ఎంపీ హర్ష్ కుమార్ కొన్ని వేల మంది ఫాలోవర్ ఉన్న వ్యక్తి 2 సార్లు లక్షల మందితో ఎంపీ అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో. ఆయన క్యాండిల్ లైట్ వెలిగిద్దుకను 100 మందితో వచ్చాడు అంతే. అసలు 1000 మంది రాకపోను, 100, 2000, 3000 వాళ్ళ కొడుకు నాతో చెప్పాడు నిన్న 100 to 500 వచ్చారని. ఏం క్యాండిల్ లైట్ వెలిగించుకుంటే తప్పేడు చెప్పండి? నేను మాట అడుగుతున్నా. నిన్న 5-10 వేల మంది నేను మాట్లాడిన మీటింగ్కి వచ్చినప్పుడు తెలంగాణ పోలీసులు చిన్న ఇబ్బంది లేకుండా 1 hour ర్యాలీ, 1 hour మీటింగ్ జరిగింది. ప్రాబ్లం లేదే. నేను ఎవరు అరచగొట్టి మాట్లాడానా? హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరికీ శాంతిని ప్రకటిస్తాను. అలాంటిది అదే అంటున్నారు. తిరుపతి 4 లక్షల కోట్ల ఆస్తి. టీడీపీ నడుపుకూడదు, వైసీపీ నడుపుకూడదు. చర్చిలు పాస్టర్స్ ఎలా నడుపుకుంటారో, మొలానాస్ మాస్క్స్ ఎలా నడుపుకుంటారో, శ్రీ రవిశంకర్ లాంటి వాళ్ళు లేదా ఈ చాలామంది ఉన్నారు నన్ను తెలిసిన వాళ్ళు, ఎంతోమంది ఉన్నారు. ఒక కమిటీ వేసి తిరుపతి ఆస్తి అంతా ఈ పూజారులతో నడిపించవచ్చు కదా. ఈ రాజకీయ నాయకుడు T5 నాయుడు ఎవరు? టీటీడీ చైర్మన్ చంద్రబాబు నాయుడు, ఆయన బెస్ట్ ఫ్రెండ్స్. కాదు, ఐఎమ్ రేజింగ్ రైట్ క్వశ్చన్స్. ఒక టీటీడీ చైర్మన్ ఎవరు ఉండాలి? నాన్ పొలిటికల్ అయి ఉండాలి. ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై డిసైపుల్. 20-30 టైమ్స్ మా ఆఫీస్కి నాతో డిన్నర్లకు వచ్చారు. మొన్న 2-3 వీక్స్ బ్యాక్ కాల్ చేశారు. కానీ ఆ పొలిటికల్ పొజిషను పొలిటికల్ ఇవ్వకూడదు, స్పిరిచువల్ వాళ్ళకి ఇవ్వాలా. టీటీడీ చైర్మన్ ఒక హిందూ గురువుకి ఇవ్వండి. ఓకే ఓకే. ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తాడంటే రాజకీయం చేస్తాడు. దాన్ని 1000 కోట్ల ఆస్తి, లక్షల కోట్ల ఆస్తి మీరు నచ్చినోడికి ఇవ్వండి. నాకు పేర్లు ఏం తెలియదు. నాకు తెలిసిన ఆయన పెద్ద ఆయన చనిపోయారు, జగద్గురు స్వామి శంకరాచార్య. 100 కోట్ల హైందువులకి పెద్ద ఆయన, 4 పీఠాల్లో 2 పీఠాల అధిపతి. 2005 నుంచి రెగ్యులర్గా నా బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వస్తారు. Z+ సెక్యూరిటీ ఆయనకి. చారిటీ సిటీకి వచ్చారు, అనేక ప్లేస్కి వచ్చారు. ఆయన లేరు, ఆయన ఉంటే ఇమ్మందు. 2022 నవంబర్లో ఆయన చనిపోయారు. చౌహాన్ చీఫ్ మినిస్టర్ కాల్ చేసి ఆయనకి స్టేట్ ఫ్యూనరల్ ఇప్పించారు. అరే ఆయన కాంగ్రెస్ సపోర్టర్, అంతకన్నా పెద్దోళ్ళు హిందుత్వాలో లేరు, ఆయనకి మీరు వెళ్ళండి హెలికాప్టర్లో స్టేట్ ఫ్యూనరల్ ఇవ్వండి, నేను రాలేకపోతున్నాను. ఎందుకు? ఆయన ఒక పోప్ ఆఫ్ 100 crore హిందూస్. గౌరవం ఇవ్వద్దా? దలైలామాకి గౌరవం ఇవ్వద్దా? బుద్ధిస్ట్ లీడర్కి. కిరణ్ రిజిజు ఎవరు? నా డిసైపుల్. లా మినిస్టర్ పోస్ట్ ఇప్పించడంలో నా పాత్ర ఉంది. మోదీకి నెంబర్ 3 ఆఫ్టర్ అమిత్ షా, నెంబర్ 2, నెంబర్ 4 అనాలా? కానీ మత సామరస్యం ప్రపంచం అంతా నాతో తిరిగాడు ఒక బుద్ధిస్ట్. మీ మాటల్లో మత సామరస్యం అంత వెల్లువిరుస్తున్న సందర్భంలో, ప్రవీణ్కి సంబంధించి మాట్లాడిన సందర్భంలో కాస్త మతాలను అటాచ్ చేస్తున్నారు. ఏదో ఒక మతానికో లేకపోతే ఒక
వర్గానికి సంబంధించి వీళ్ళు హత్య చేయించారంటున్నారు. మీ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలింది? నిజంగా ఇది ఒక వర్గానికి చూపించారా లేకపోతే ఒక వ్యక్తిగా చూడాలా? ఒకవేళ మీ ఇది ఒక వ్యక్తిగానే చూడాలండి. ఈ హ్యాపెన్స్ టు బి ఏ CEO, పెద్ద కంపెనీకి CEO. అమెరికాలో ఆయన కంపెనీ ఉంది, ఇండియాలో 3 కంపెనీలు ఉన్నాయి. IT కంపెనీకి CEO ఆయన. ఎవరికి అసలు ఆయన అవసరం ఫస్ట్ ఆయన అనేసారు చేయాల్సి తప్ప వస్తుంది? ఒక CEO. అదే ఆయన తాగాలంటే తప్పేటండి, తాగడంలో తప్పుందా? ఎక్కడ నేను తాగను. ఉంది? వైన్ కొండలో తప్పుందా? భారతదేశంలో తాగే హక్కు ఉంది. పోప్ జాన్ పాల్ వైన్ తాగుతాడండి, నా ముందు తాగరు. వైన్ అంటే ద్రాక్షారసం, ఆ ద్రాక్షారసాన్ని కొందరు వైన్గా మార్చుతారు, ఇంకోరిది. అతీతం ఏం చేసినా తప్పు. ఇప్పుడు ఈ పనికిమాల మందులన్నీ అమ్ముతున్నారు, ఈ 60 రూపాయలది 150 రూపాయలకి. ఈ రాజకీయ నాయకులు ఒకడు 36,000 కోట్లు, ఈ 40. అవి తప్పు, మోసం చేయడం తప్పు, డేంజరస్ డ్రింకింగ్ ఇస్ తప్పు. ఏదో ఆయన వైన్ కొనుక్కున్నాడు, వైన్ తాపాడు, ద్రాక్షారసం కొనుక్కున్నాడు. ఆయన ఒక తాబోతుగా చిత్రీకరించి మీరు ఏం చేయాలని ఇంకా మీరు రెచ్చగొడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నా మాటలు మీరు వింటే ఇప్పుడైనా మీరు చరిత్ర హీరో. ఈరోజు మీ బర్త్డే అట. ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే అండి చంద్రబాబు నాయుడు గారు. గాడ్ బ్లెస్ యూ, గివ్ యూ మెనీ మోర్ హెల్తీ హ్యాపీ ఇయర్స్. బట్ కండిషన్, కమ్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్. ఎందుకు 75 సంవత్సరాలు మీకు పాలిటిక్స్ అవసరమా? నెత్తినోరు కొట్టుకోవడం అవసరమా? ఇంత చెడ్డ పేరు మీకు అవసరమా? ఒక్క ప్రవీణ్ పగడాల విషయంలో మీరు ఎస్పీతో 45 నిమిషాలు మాట్లాడారు. నేను వండర్ అవుతున్నాను, ఏం మాట్లాడారు? ఎందుకు అంటే మీ మీద కూడా ఒత్తిడి వచ్చి మీరు మాట్లాడారా, లేదా న్యాయం చేయమని మీరు మాట్లాడారా? మన న్యాయం అయితే జరగలేదే. కనీసం ఇన్వెస్టిగేషన్లో ఇది హత్య అని యాంగిల్లో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ఈ 100 మంది లీడర్స్ ప్రూఫ్స్ ఉన్న వాళ్ళందరినీ పిలాలి కదా, మీరు పోలీసులు పంపాలి కదా. ఇది రిలేటెడ్ టు 200 కంట్రీస్ కదా. డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రెసిడెంట్గా మాట్లాడాడు అంటే అర్థమేంటి? ఒక ప్రైమ్ మినిస్టర్ మోదీతో ఈ విషయం డిస్కషన్ జరిగిందంటే అర్థమేంటి? కేపాల్ అంటాడు. నేను వచ్చినంత వరకు కనీసం పోస్ట్ మార్టం అయినా చేశారు మీరు? 24 గంటలు కాదు, 36 గంటలు మీరు పోస్ట్ మార్టం అయినా చేశారా? ఏం దాచుకుంటున్నారు? పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు? వెంటనే ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు? డెడ్ బాడీ చూసిన నిమిషాల్లో ఎఫ్ఐఆర్ చేయాలి సస్పీషియస్ అని. మా అన్నయ్యని చంపేసేటప్పుడు వెంటనే ఎఫ్ఐఆర్ చేశారే, 2-3 రోజులు ఆగలేదే. అదే అంటే ఈ ప్రశ్నలకి మీరు ఎందుకు ఒక వీడియో రిలీజ్ చేయండి ఉంటే. మీ దగ్గర ఏమున్నాయో మీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఇది హత్య యాక్సిడెంటా మీకు తెలుసు, దేవుడికి తెలుసు. చేసిన వాళ్ళకి తెలుసు, చూసిన వాళ్ళకి తెలుసు. మోటో ఏంటి అంటే మీరు హత్య అంటున్నారు కాబట్టి మోటో ఆయన నోరు మూయించడమే. ఆయన అలాంటి డిబేట్ నాకంటే ఒక 1000 రెట్లు బెటర్ అనలేమో. నాకు ఆయనకున్న నాలెడ్జ్ లేదు. హిందూ శాస్త్రాల్లో నాలెడ్జ్, ఇస్లాం నాలెడ్జ్, బిబ్లికల్ నాలెడ్జ్. నేను ప్రపంచ శాంతి దూతగా బిజీగా ఉన్నాను. 44 ఇయర్స్, 2200 మీటింగ్స్, 155 కంట్రీస్. ఎక్కడ యుద్ధం అయితే అక్కడే, ఎక్కడ ఎర్త్ క్వేక్ అయితే అక్కడే, ఎక్కడ ప్రజలు. అది గుజరాత్ ఎర్త్ క్వేక్ 25 ఇయర్స్ బ్యాక్.